హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎవరైనా కూడా సింపుల్గా చేసుకోవచ్చు అండి. కొత్తగా ఎవరైనా ట్రై చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఫెయిల్ అవుతుందన్న ప్రాబ్లం అయితే ఉండదు. చూస్తున్నారు కదా, రైస్ కూడా చక్కగా పొడి పొడిగా వచ్చింది. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా నేనైతే ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఎగ్స్ని ఉడికించేసుకోవాలి. అవి ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఉన్న వాటర్ని ముందు తీసేయండి. ఇదొక చిన్న టిప్ అండి. అది ఆరిపోయిన తర్వాత మనం కనుక ఎగ్ ఇలా పగలగొట్టి పైన పెంకు తీసామంటే నీట్గా వస్తాయి అన్నమాట ఎగ్స్. మరీ వేడి మీద కనుక తీసేస్తే ఆ పైన లోపల లేయర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇట్లా ఆరిన తర్వాత మొత్తం పెంకంతా కూడా తీసేసుకుని ఎగ్స్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 1.5 కప్ బాస్మతి రైస్ తీసుకుని ఒకసారి నీట్గా క్లీన్ చేసి వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలి ఒక 20 నిమిషాల పాటు. ఒక 20 నిమిషాల పాటు నానిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్లు స్టవ్ పైన పెట్టుకుని మీ దగ్గర ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో మసాలా స్పైసెస్ అవన్నీ కూడా యాడ్ చేయండి. నేనైతే ఒక 5 వెరైటీస్ వరకు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇలా మొత్తం బాగా మరిగించేసుకోవాలి ఆ వాటర్ని. ఆ వాటర్ అన్నీ కూడా మరిగిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్తో తీసేసుకోండి. అన్నీ తీయాల్సిన అవసరం లేదండి, కొన్ని ఉన్నా పర్వాలేదు. సో ఇలా తీసేసుకుని బాస్మతి రైస్ నానబెట్టింది యాడ్ చేసేసుకుని రైస్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి. అట్లాగే ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల ఆయిల్ మనకి పొడి పొడిగా ఉంటుందండి రైస్. సో ఇలా ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 80% వరకు కుక్ అయిన రైస్ని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఆ వాటర్ అన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి. సో ఇలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లో ఒక ఆయిల్ యాడ్ చేసుకుని బ్రౌన్ ఆనియన్స్ కోసం ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. ఆనియన్స్ని ఇలా కట్ చేసి మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మరీ లో కానీ మీడియం కానీ పెట్టి ఫ్రై చేశారంటే ఆయిల్ పీల్చుకుంటాయి. అలా ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలంటే హై ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కలర్ చేంజ్ అయిపోవాలి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ కదా, సో ఇలా కంప్లీట్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ఆయిల్లోకి ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని అది కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేయండి. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మరీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ని. ఇలా కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మోస్ట్లీ ఒక 2 to 3 మినిట్స్ పాటు మీడియం హీట్లో ఇలా ఫ్రై చేసుకోండి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 టమాటోల్ని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తం ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు అండ్ ఈ కర్రీకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం రైస్కి సరిపడా యాడ్ చేసేసుకున్నాం కదా, యాడ్ చేసి మొత్తం కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటో సాఫ్ట్ అయ్యే వరకు ఇలా మూత పెట్టేసి ఉడికించుకోండి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. టమాటో చక్కగా కుక్ అయిపోయిందండి, బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకోండి, లేదా మీ టేస్ట్కి తగినట్టు. అట్లాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఎగ్స్కి ఇలా ఫోర్క్తో చిన్నగా హోల్స్ పెట్టుకుని యాడ్ చేయండి. ఇలా అన్ని ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని మొత్తం ఆ పేస్ట్ అంతా కూడా ఎగ్స్కి పట్టేలాగా కలుపుకోండి. ఇలా మిక్స్ చేసి ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులోకి యాడ్ చేసి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించండి. ఆ వాటర్ కొంచెం వేడెక్కాలి అండ్ అట్లాగే కర్రీతో మిక్స్ అయిపోవాలి.
సో ఇలా అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఉంచేసేయండి స్టవ్ పైన. సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, వాటిలో ఒక సగం క్వాంటిటీ యాడ్ చేయండి. అలాగే సగం కొత్తిమీర యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న దాంట్లో. ఈ 2 యాడ్ చేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ ఒక 80%. సో ఆ రైస్ని యాడ్ చేసేసుకోండి ఇందులోకి. ఇది మీరు లేయర్స్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చండి. తక్కువ క్వాంటిటీనే కాబట్టి నేను ఇట్లా మామూలుగా యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకుని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయండి. ఇది బాగా టైట్గా ఉంటే కనుక బాగా మంచిగా ఉడుకుతుందన్నమాట. సో ఇలా మొత్తం సెట్ చేసుకుని ఇలా పైన బ్రౌన్ ఆనియన్స్ అట్లాగే కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఇలా గార్నిష్ చేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 5 to 8 మినిట్స్ పాటు ఇలా ఉంచేసేయండి. ఒక 8 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అండ్ చక్కగా పొడి పొడిగా కూడా ఉందన్నమాట రైస్. సో మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకున్నామంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎగ్ దమ్ బిర్యానీ చూసారు కదా, ఒకసారి అయితే ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.